థియేటర్స్ అంటేనే అసలు వెళ్ళిపోయి సినిమా థియేటర్కి అన్నట్టుంటుంది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి ద గర్ల్ ఫ్రెండ్ మూవీ, డైరెక్టర్ బై రాహుల్ రవీంద్రన్. సో రాహుల్ రవీంద్రన్ మనకు తెలుసు, అందాల రాక్షసి మూవీ. సో అందరికి ఫేవరెట్ మూవీ. ఆ మూవీలో క్యారెక్టర్ చేశారు హీరోగా. సో మెయిన్ హీరో నవీన్ చంద్ర గారు, ఈయన క్యారెక్టర్ కూడా సైడ్ హీరో అయినా సెకండ్ హీరో అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనకందరికి బాగా ఫేవరెట్ రాహుల్ రవీంద్రన్ గారు. తర్వాత ఎన్నో సినిమాలు చేశారు కానీ హీరో అయితే పెద్ద స్టాండర్డ్ అయితే లేదు. సో తర్వాత డైరెక్టర్గా మారారు. చీలాసో మూవీ తీశారు 2018లో, మంచి హిట్ అయింది. నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చిన ఆయనకి, మంచి ఓకా అనుకున్నారు. తర్వాత వెంటనే మన నాగార్జున గారితో మనవతి చేశారు, అది ఫ్లాప్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నారు ఆయన మళ్ళీ ద గర్ల్ ఫ్రెండ్ మూవీతో. రష్మిక గారు హీరోయిన్ ఈ సినిమాలో మెయిన్ లీడు. మన ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ లీడ్ యాక్టర్స్గా ఓరియంటెడ్ సినిమా, రొమాంటిక్ డ్రామా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ, డైరెక్టర్ బై రాహుల్ రవీంద్రన్. చూడాలి ఆయన ఎట్లా డైరెక్షన్ చేస్తాడు, సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయిద్దో చూడాలి మొత్తానికి. సో నెక్స్ట్ థర్డ్ మూవీ వచ్చేసరికి మనం ఇంకా మాట్లాడుకుంటే సుధీర్ బాబు గారి మూవీ. సుధీర్ బాబు గారు సో మంచి యాక్టరు, యాక్టింగ్ వైపు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. బాడీ కూడా సూపర్గా ఉంటుంది, 6 ప్యాక్ బాడీ. సో ఇంకా ఆయన పర్ఫార్మెన్స్, ఆయన చూస్తే లుక్ కానీ ఆయన పర్సనాలిటీ కానీ అసలు సూపర్. అసలు మంచి యాక్టర్. కాకపోతే సరైన సినిమాలు బరలా, ఆయన కంటిన్యూస్గా బరలా. అప్పుడప్పుడు సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఆయన వరుసగా హిట్లు అయితే లేవు. సో ఆయన ఇప్పుడు వచ్చేసరికి కొత్త సినిమాతో వస్తున్నాడు. సో సూపర్ సెన్సేషనల్ మూవీ అది కూడా. సో డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఆడదో మనం చెప్పలేం కానీ కాన్సెప్ట్ వైజ్ మాత్రం మంచి కాన్సెప్ట్. ట్రైలర్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ మొత్తం మంచిది ఎంచుకున్నారు. మెయిన్గా ఈ సినిమాలో సోనాక్షి సిన్హా గారు స్పెషల్ అపీరియన్స్ లేకపోతే మెయిన్ పర్ఫార్మెన్స్ చూడాలి. మేము ఫస్ట్ టైం తెలుగులో నటిస్తున్నారు, తెలుగు మూవీలో. ఆ మూవీ పేరే వస్తుంది జటాధర. ఏదో ఒక ఫ్యాంటసీ, మిస్టరీ, యాక్షన్ అండ్ ట్రెజర్ మూవీ అంట. సో చాలా ఇచ్చారు ట్యాగ్స్. సో చూడాలి సినిమా ఏ టైపులో ఉంటుందో. సో మెయిన్గా ఒకసారి ఫ్యాంటసీ డ్రామా అనుకోవచ్చు. డైరెక్టెడ్ బై వెంకట్ కళ్యాణ్, కొత్త డైరెక్టరు. సో అతను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు. సో చూడాలి. నేనైతే 3 సినిమాలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో కంపల్సరీ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ సినిమా సోర్స్.